రోజు రోజుకి మనం ఆ వార్ 2ని చూసుకున్నట్లయితే సాలిడ్ అప్డేట్స్ అయితే మన ముందుకు వస్తున్నాయి భయ్య. ఇప్పుడు మరొక సరికొత్త అప్డేట్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చేసారు. ఇప్పుడు అయాన్ ముఖర్జీ అంటే వార్ 2 డైరెక్టర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే ఇంకొక ఇద్దరు స్టార్స్‌ని అంటే మన ఎన్టీఆర్ అదే విధంగా 'హృతిక్ రోషన్' కాకుండా ఇంకొక ఇద్దరు స్టార్‌ని సర్ప్రైజ్‌గా ఆ మూవీలోని ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నట్లయితే మనకు గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. వాళ్ళు ఎవరో ఒకసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చూసుకున్నట్లయితే 250,00,00,000కు పెట్టి ఈ మూవీనైతే తీయడం జరుగుతుంది. సో 250,00,00,000కు పెట్టి ఈ మూవీ తీస్తున్నప్పుడు ఎందుకింత మల్టీ స్టార్‌గా ఈ మూవీనైతే నిర్మించవలసి వస్తుంది అనే విధంగా అయితే చాలా మంది మేకర్స్ అదే విధంగా కొంతమంది ఆడియన్స్ కూడా మాట్లాడుతున్న మాటన్నమాట. సో ఎందుకు అంటే ఖచ్చితంగా సరే ఇప్పుడొచ్చిన ప్రతి మూవీ కూడా ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయకపోతే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవ్వట్లేదు. సో ఈ విధంగా అయాన్ ముఖర్జీ ఆలోచించి ఉంటాడనైతే మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ మూవీ మల్టీ స్టారర్‌గా 250,00,00,000 అంటే వాళ్ళు తీసుకొస్తే ఖచ్చితంగా ఓ 350,00,00,000 పైగానే అవుతుంది బడ్జెట్ అయితే. సో వాళ్ళని తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా సరే కొద్దిగానే సరే లాభం ఉంటుందని అయాన్ ముఖర్జీ ఆలోచిస్తున్నట్లయితే మనకైతే అనిపిస్తుంది భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్నయితే లాస్ట్ క్లైమాక్స్ సీన్‌కైతే అందించాడు భయ్య. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నయితే మధ్యలోనే అలా అంటే కొద్ది కొద్ది షార్ట్స్ అయినే ముందే ఫినిష్ చేసినప్పటికీ ఇప్పుడు క్లైమాక్స్ సీన్స్ ఉండడం కారణంగానైతే మొన్నటికి మొన్నే ముంబై అయితే వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు క్లైమాక్స్ సీన్స్ అయితే మొత్తాన్ని కంప్లీట్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ మొత్తం మీద ఏంటేంటి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయంటే ఈ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అదే విధంగా ఒక మాస్ సీన్ సాంగ్ అయితే ఉందన్నమాట. ఈ 2 కూడా క్లైమాక్స్‌లో వచ్చే అవకాశం ఉంటుందంట. తర్వాత చూసుకున్నట్లయితే అయాన్ ముఖర్జీ మన ఎన్టీఆర్ అన్నకి అదే ఇప్పుడు 'హృతిక్ రోషన్' చూసుకున్నట్లయితే మెయిన్ క్యారెక్టర్ కింద 'హృతిక్ రోషన్' ఉన్నాడన్నమాట. సో మన 'హృతిక్ రోషన్‌కి' ఈక్వల్ గానే మన ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందంట మరి ఆ మూవీలోనైతే. సో మరి ఇందులోనైతే ఎటువంటి లోటు చేయలేదని అయాన్ ముఖర్జీ అయితే ఒక ఇంటర్వ్యూలోనైతే మనకు అఫీషియల్‌గా చెప్పడం అయితే జరిగిందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు మల్టీ స్టారర్‌గా అవును చెప్పాను కదా! ఇందాక ఇద్దరు స్టార్స్ తీసుకొస్తున్నారని. ఇందులోని మొదటిదైతే మన 'సల్మాన్ ఖాన్' అయితే అనుకుంటున్నారంట. ఎందుకు అంటే అంత కండల వీరుడైతే మన సినిమాకి కరెక్ట్‌గా సెట్ అయిపోతాడు. ఇదివరకు మూవీస్‌లో కూడా ఒక విధంగా అలా వచ్చి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట. 'పఠాన్' మూవీలో అని సంథింగ్. ఆ మూవీలోనైతే చూసుకున్నట్లయితే అది చాలా ఇంప్రెసింగ్‌గా అనిపించిందనమాట. సో ఖచ్చితంగా సరే ఇది ఒక ఆ సీన్ గాని నిజంగా ఆ సినిమాలో పెట్టుంటే ఖచ్చితంగా సరే సర్ప్రైజ్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరుగుతాయన్నమాట చూడలేని వాళ్ళకి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకవేళ మన 'సల్మాన్ ఖాన్' గారు ఈ మూవీకి గాని ఒప్పుకున్నట్లయితే ఒక్క మన 'తారక్' కోసమే. ఎందుకంటే ఇదివరకు తెలుగు యాక్టర్స్ తోని 'సల్మాన్ ఖాన్' గారు చాలా మూవీస్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చి మన 'ఎన్టీఆర్' అంటూ ఒక మూవీ కూడా చేయలేదన్నమాట. సో ఒకవేళ 'వార్ 2'లో గాని నటిస్తే ఒక మన 'ఎన్టీఆర్' అన్న కోసమే నటిస్తున్నాడు అనే విధంగా అయితే మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకు అంటే 'హృతిక్ రోషన్' కోసం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏ విధంగా పెద్దగా రియాక్ట్ అవ్వరు. మన బయట వాళ్ళ కోసం అయితే కొద్దిగా ఎవరైనా సరే అది ఆ విధంగానే రియాక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా సరే ఒకవేళ 'వార్ 2'లో నటిస్తున్నట్లు అయితే ఒక్క మన 'తారక్' కోసమేనని చెప్పుకోవాలన్నమాట. సో ఇక నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ ఎవరిని అనుకుంటున్నారు అంటే మన 'రవితేజ' గారినైతే అనుకుంటున్నారంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌కి మన 'రవితేజ' గారైతే మెయిన్ బాగా సెట్ అవుతారనేసి వాళ్ళు అదే 'అయాన్ ముఖర్జీ' గట్టిగా ఫీల్ అవుతున్నాడంట. సో ఖచ్చితంగా సరే మన 'రవితేజ' అన్నయితే తెలుసు కదా! ఆ ఎటకారానికి, ఆ పొగరుకి, ఆ కోపానికి, ఆ ఎలివేషన్ సీన్స్‌కి ఏ విధంగా సెట్ అవుతాడో ఖచ్చితంగా సరే వేరే లెవెల్‌లో ఉంటది భయ్యా. ఒకవేళ గాని ఇదే గాని నిజమైతే థియేటర్ దద్దరిల్లిపోవడం అయితే ఖచ్చితంగా ఖాయం. ఎందుకు అంటే మన 'సల్మాన్ ఖాన్' గారు, అదే విధంగా 'రవితేజ' ఒకవేళ 'ఎన్టీఆర్' అయ్యో! 'హృతిక్ రోషన్' వీళ్ళందరూ ఒకే సీన్‌లో గాని మనకు కనిపిస్తే వేరే లెవెల్‌లో ఉంటది భయ్యా. అది కూడా అంచనాలైతే అందుకోలేకపోతున్నాం. ఆ విధంగా ఉంటది. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఈ మూవీ కోసం చాలా చాలా ఈగర్‌లీగా వెయిట్ చేస్తున్నాను.